ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. రుణమాఫీ అనేది అంత ఈజీ అయ్యేది కాదు, చాలా డబ్బు కావాలి. లేదు సార్, దానికి సాధ్యం అవుతుంది. నేను లెక్క చేసిన 32-33 వేల కోట్లు ఉంది. నేను బ్యాంకర్స్ తో ఆల్రెడీ నెగోషియేషన్స్ మొదలు పెట్టిన. ఓకే, ఇదైతే ఈ గండం గడిచిపోవచ్చు. నాకు ఇప్పుడు నేను 50 నెలలకు ఇన్స్టాల్మెంట్ల కింద డివైడ్ చేసుకుంటా. నాకు 32 వేల కోట్లు తీసుకుంటే 50 నెలలకు ఒక కారు కొనుక్కుంటే మనం ఎట్లయితే ఒక ఇల్లు లోన్ తీసుకుంటే పెట్టుకుంటామో, ఓ 50 నెలలకు సో ఇది ఇన్స్టాల్మెంట్ చేస్తే నెలకు 600-700 కోట్లు వస్తుంది. అదే ఎప్పటికల్లా అయిపోతుంది ఇది? ఒక 1 మంత్ లో. అంటే నేను ఈ అప్లికేషన్స్ అంటుంది అదే ఎప్పటికల్లా అయిపోతుంది ఇది? ఒక 1 మంత్ లో. అంటే నేను ఈ అప్లికేషన్స్ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, ఇదే శాసనం, ఇదే జీవో అని చెప్పి, నా మాటనే జీవో. రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా, అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15